అందరికీ షలోం, శుభోదయం. ఎలా ఉన్నారు ప్రియ సంగమా? బాగున్నారా? మీరు బాగుండాలని మీకోసం నిత్యము ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 11వ లేఖనము. నీ దేవుడైన యెహోవాకు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకున్నాను. దేవునికి స్తోత్రం. చూడు దేవుడు బిడ్డలారా, ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవాను నేనే, భయపడకము, నీ కుడి చేయి పట్టుకొనుచున్నాను. ఈరోజు చూడు దేవుడు బిడ్డలారా, మనుషులు భయపడుతూ ఉంటారు. క్రైస్తవులు చంపేస్తున్నారనే భయం మనం చూస్తున్నాం. రోజున పొద్దులేసిన నూచులలో ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా, ఏ వీడియోస్ ఫేస్బుక్ ఓపెన్ చేసినా, ఇన్స్టాగ్రామ్ ఏది ఓపెన్ చేసి సోషల్ మీడియా సంబంధించిన ప్రతిదీ ఏ యాప్ ఓపెన్ చేసినా అలా కనబడుతుంది మరణ భయం. నిజంగా మనం క్రీస్తు కొరకు బతుకుతున్నామంటే, క్రీస్తులాగా జీవించాలంటే, క్రీస్తు నడువుకు నడవాలంటే నిజమైన క్రైస్తవుడు ఏముంటే తెలుసా? చావుకు కూడా వెనుకడిగాడు. అపొస్తలుడైన పౌలు గారు అదే మాట అంటున్నాడు. ఏమంటారు తెలుసా? నా పరుకనముంటే చట్నీ. నిజంగా నీలో ఎందుకు భయమో? క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి ఎందుకు భయం? ఒకప్పుడు ధైర్యంగా నీ క్రైస్తవులని నీ దేవుని పెట్టిన చెప్పుకుంటూ ఉంటున్న నీవు ఈరోజు క్రైస్తవులని చెప్పుకోవడానికే భయపడుతున్నావు. బైబిల్ పట్టుకోవడానికే భయపడుతున్నావు. బైబిల్కి ఎవరికైనా కనిపిస్తే ఏం చేస్తారో అన్న భయం నీలో ఉంది. చర్చి ముందు ఉంటే దేవుని పాటలు పాడినప్పుడు, ఎక్కడ ఏ పని చేస్తున్న చోట్లలో దేవుడి పాటలు పాడుతున్నప్పుడు ఎవరేమో హేళన చేస్తారో, ఎవరేమో నన్ను అవమానంగా చూస్తారో అని భయపడుతున్నావే. ప్రియ సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు యెహోవా సెలవిస్తున్నమాట, భయపడకుము, నీ దేవుడైన యెహోవాను నేనే, నీ కుడి చేయిని పట్టుకొనుచున్నాను. దేవుడిని చేయి పట్టుకుంటా అంటున్నాడు. మనుషులు పట్టుకొని వదిలేశారా? నీ రక్త సంబంధం చేయి పట్టుకుని వదిలేశారా? నిన్ను వివాహం చేసుకున్నవాడే, నీ భర్త తరపున నీకున్న రిలేటివ్స్, ఒకప్పుడు నీ డబ్బు చూసినప్పుడు నీవే మా ఎంత మంచిదానికి తల్లి, ఎంత మంచి వాడివి నాన్న అన్న వారే ఈరోజు నీ దగ్గర డబ్బు కనపడకపోతే ఒక చిన్న చూపు చూస్తున్నారు. ఈ లోకంలో నిజం దేవుడు బిడ్డారా, డబ్బు ఉంటే ఒక తీరు, డబ్బు లేకపోతే ఒక తీరు చూస్తారు జనాలు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని ఇక్కడ ఏమున్నా లేకున్నా సమానమైన ప్రేమ చూపించేవాడు. నోటి దగ్గర డబ్బులు కనిపించింది, పేరు ప్రఖ్యాతులు కనిపించాయి, అందరినీ ఇష్టపడుతున్నా. ఓ పెద్దమ్మ కదా అన్నాను. ఇప్పుడు నీ దగ్గర ఏమి లేదు, సమస్తాన్ని కోల్పోయావు, ఒంటరిగా వదిలిపెట్టారు, నీ చెయ్యి వదిలేశారు, నీ వైపు చూడటమే లేదు, నీ కుటుంబాన్ని పట్టించుకోవటమే లేదు. ఎందుకు తెలుసా? నీ దగ్గర ఏమి లేదు కాబట్టి. నీ దగ్గర ఏమైనా ఉంటే ఖచ్చితంగా నీ వీడియో కూడా చేపట్టుకుంటాను. కానీ యెహోవా సెలవిస్తున్నాడు, భయపడకము, నీ దేవుడిని యెహోవా నీ కుడి చేపట్టుకున్నా. ఓ క్రైస్తవమా, ఈ అంత్య దినములలో అపవాది బాణములు లేస్తున్నాయి, శత్రు సమూహం లేస్తుందని భయపడుతున్నావు, దిగుడు చెందుతున్నావు, ఎక్కడి గొంగులు అక్కడ దాక్కుని నీలో నీవే ఉంటున్నావు. రా బయటికి, ధైర్యంగా ఉండు. ఈ అంత్య దినంలో నా ప్రభు నిన్ను అభిషేకించబోతున్నా. ఈ అంత్య దినంలో దేవుడిని ఆత్మచేత నింపబోతున్నా. ఈ అంత్య దినంలో దేవుడిని అభిషేకించబోతున్నాడు. కాబట్టి ప్రసంగమా, ప్రభు సెలవిస్తున్న మాట ఏమంటున్నాడు తెలుసా? భయపడకము, దిగులు పడకము, నీ దేవుడైన యెహోవాను నేనే అని మాట సెలవిస్తున్నాడు. సంగమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ఈ సమాధానకైనా ఆశీర్వాద వాక్యం నీతో మాట్లాడుతుంది. ఏం తెలుసా? భయపడకము, నమ్మకం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. నీ కుడి చేయిని పట్టుకొని ఉన్నానని యెహోవా మాట్లాడుతున్నాడు. అపొస్తలుల కార్యం కూడా అదే సెలవిస్తుంది 2వ అధ్యాయంలో. అంత దినంలో నా పిల్లపై అంతతో నింపుతాను. ఈ చివరి దినంలో నువ్వు ఇంకా అభిషేకించబడాలి.
ఈ చివరి దినంలో నీకు ఆత్మచేత నింపబడాలి. అలాగే నువ్వు ఎప్పుడైతే ఉంటావో దేవుడి అభిషేకం నీపై నిండిగా వస్తుంది. కాబట్టి ఈ సంగమా ఈ సమయంలో రండి, మనం ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ ఇన్ని రోజులు ధైర్యం కోల్పోయాను ప్రభా, ఇన్ని రోజులు ప్రభు ఒక ధైర్యంగా ఉంటూ అనేక మందికి సువార్త ప్రకటించిన నేను, అనేక మందికి నా సాక్ష్యం పంచుకొని నీ వైపు తిప్పిన నేను ఈ రోజు జరుగుతున్న పరిస్థితిని చూసి నేను భయపడుతున్నాను అని అనుకుంటున్నావేమో. ప్రభు నీ ధైర్యం నాకు కావాలి, నీ అభిషేకం నాకు కావాలి, నీ ఆత్మ నాపై పనిచేయాలి అని ప్రభు అభిషేకించబోతున్నాడు. ప్రభు ఆత్మచేత నింపబోతున్నాడు. రండి, ఈ వాక్యం నిమిత్తం మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధాత్మ తండ్రి, మహోన్నతుడైన స్వామి, నీ పరిశుద్ధ పాదములకి వందనములు స్తోత్రము చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నా తండ్రి నాయన, నీ పిల్లలమైన మేము నీ పాదముల వద్దకు వస్తున్నాం. ధైర్యం కోల్పోయాం ప్రభా, మాలో అవిశ్వాసం కలిగి ఉంది ప్రభా, భయపడుతున్నాం ప్రభా, క్షమించి అయా మమ్మల్ని నీ ధైర్యంతో నింపండి, నీ ఆత్మ చేత నింపండి ప్రభు, నీ అభిషేకం చేత నింపండి అయా. ఎంత దినములో ప్రభు నీ ఆత్మ రగిలించి కృప దయచేయమని మీరే సహాయం చేసి మై పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.